అందరికీ హాయ్ అండి. ఈరోజు శారీ ఫాల్ చాలా ఈజీగా ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను. శారీ ఫాల్ కుట్టేటప్పుడు మనకు 2 రకాల పాదాలు అనేవి ఉంటాయి. ఈ పాదంని మనం ఫాల్ కుట్టేటప్పుడు యూజ్ చేస్తాము. ఇంకో పాదం అది పీకో కుట్టేటప్పుడు యూజ్ చేస్తాము. ఇప్పుడు పీకో కుట్టే పాదంని పెట్టి నేను ఫాల్ కుడుతున్నాను. ఎందుకంటే ఇది ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. 2 కలిపి సమానంగా పట్టుకొని మనం దానికి అందిస్తే అదే కుట్టుకుంటూ వస్తుంది. చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. 2 కలిపి నీట్గా ఉంది కదా, అందుకోసమే నేను ఈ పీకో ఫాల్ని కింద పెట్టి కుడతాను. ఇంకా 2 కలిపి కుట్టుకుంటూ రావాలి. ఇలా మొత్తం ప్లెయిన్ శారీ అయితే టోటల్గా మనం కుట్టచ్చు. లేదు కొన్ని శారీస్కి మనకి లేస్ వస్తుంది. ఆ లేస్ వచ్చినప్పుడు ఎలా కుట్టాలో ఇక్కడ మనకి కనబడుతుంది. 2 కలిపి అలా కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ లేస్ వచ్చింది. లేసు కిందికి వచ్చిందనమాట. శారీ కిందికి లేస్ ఉంది. మనకి ఎక్కడికైతే శారీ ఉంటుందో అక్కడికే మనం ఫాల్ అనేది కుట్టాలి. చూడండి అక్కడ 2 కలిపి అక్కడ లేస్ అన్నది కిందికి ఉంది. ఫాల్ మిడిల్లో ఫాల్ అన్నది కుట్టాలి. ఆ లేస్ కిందికి ఉంటుంది. శారీ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు మనకి అక్కడ కనబడుతుంది చూడండి. అది కాక ఈ శారీకి స్టోన్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా అలా మొత్తం ఆ లేస్ శారీ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ అదంతా కుట్టుకుంటూ రావాలి. ఈ చీర మొత్తం స్టోన్స్ వచ్చాయి. ఈ స్టోన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనమైతే కుట్టవలసి వస్తుంది. లేకపోతే సూది విరిగిపోతుంది. అది కాక ఈ లేస్ ఉన్నప్పుడు కొంచెం మందం ఎక్కువయ్యి కొంచెం కష్టంగా వెళ్తుంది చూడండి. అలాగే ఈ మిషన్ జిగ్జాగ్ మిషన్ అన్నది మీరు మంచి మిషన్ తీసుకోండి. నాకు మొదట్లో తెలియక జూకీ తీసుకున్నాను. జూకీ కొంచెం ఇబ్బంది చేస్తూ ఉంది నాకు, కానీ నాకు అలవాటు అయ్యింది. ఈ మిషను ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అందువలన దీన్ని నేను హ్యాండిల్ చేయగలుగుతున్నాను. మీరైతే ఈ మిషన్ తీసుకోవద్దు. ఒకవేళ మీరు జిగ్జాగ్ మిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు మంచి మిషన్ తీసుకోండి. జుకీ మిషన్ అయితే తీసుకోవద్దని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. తర్వాత కింద మొత్తం ఈ పీకో ఫుట్తోనే మొత్తం కుట్టేసి పైన మాత్రం ఈ ఫాల్ కుట్టే పాదంతో కుట్టచ్చు. ఈ ఫాల్ కుట్టే పాదం మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి. అలా ఎందుకు పెట్టడం అంటే ఈ పాదంతోనే కుట్టుకోవచ్చు. మీకు ఇష్టమైతే కుట్టచ్చు, లేదు అంటే ఆ ఫాల్ కుట్టే పాదంతోనే మనం కుట్టుకోవచ్చు. నేనైతే ఈ పీకో ఫాల్ కుట్టే పాదంతోనే మొత్తం అంతా కుట్టేస్తాను. చాలా బాగా ఇలా మొత్తం ఫాల్ అంతా మనం కుట్టుకున్న తర్వాత ఈ చీరకి స్టోన్స్ వచ్చాయన్నమాట. అలా స్టోన్స్ వచ్చినప్పుడు మనము ఆ చీర అన్నది తిప్పుకొని పై వైపు నుంచి కుట్టాలి. అలా పై వైపు నుంచి కుట్టినప్పుడు మనకి స్టోన్ ఎక్కడ ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు ఆ స్టోన్ తీసేసి మనం కుట్టుకుంటూ రావచ్చు. ఇక్కడ లాస్ట్న మడిచి కుట్టాలి. ఫస్ట్లో కూడా మడుచుకొని కుట్టాలి. ఇలా మనం పై వైపున ఈ పాదంతోనే పై వైపున అలా పెట్టుకొని స్టోన్స్ అలా కనిపిస్తున్నాయి చూడండి మీకు స్టోన్స్. ఆ స్టోన్స్ చూసుకుంటూ మనం జాగ్రత్తగా మొత్తం అంతా కుట్టేసేయాలి. అది కూడా మనం మిడిల్ నుంచి